బలమైనది యేసయ్యా నీ కృప ఎంత విలువైనది దయయందు నీ నుండి చెరయందు పడి ఉండ పరమునుగాచితివే నన్నే పరమున చేర్చితివే దయయందు నీ నుండి చెరయందు పడి ఉండ పరమున చూచితివే నన్నే పరమున చేర్చితివే కలువకు కరుణను నొసగితివే కలువకు కరుణను నొసగితివే యేసయ్యా నీ ప్రేమెంత బలమైనది యేసయ్యా నీ కృప ఎంత విలువైనది యేసయ్యా నీ ప్రేమెంత బలమైనది యేసయ్యా నీ కృప ఎంత విలువైనది విధిలేని నీ ప్రేమ గతిలేని నన్ను చూసి నా స్థితి మార్చినది విధిలేని నీ ప్రేమ గతిలేని నన్ను చూసి నా స్థితి మార్చినది నన్నే శుద్ధిగా చేసినది యేసయ్యా నీ ప్రేమెంత బలమైనది యేసయ్యా నీ కృప ఎంత విలువైనది యేసయ్యా నీ ప్రేమెంత బలమైనది యేసయ్యా నీ కృప ఎంత విలువైనది స్థుతించరాని తేజస్సులో నీవు వసించువాడవైనా మా సమీపమునకు అరుదించినావు నీ ప్రేమ వర్ణింప నా తరమా యేసయ్యా 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 నీ ప్రేమెంత బలమైనది యేసయ్యా నీ కృప ఎంత విలువైనది మా తండ్రి కృపా కనికరం కలిగిన మా యేసయ్య నీకు వందనాలు స్తోత్రాలు దేవా గడిచిన కాలంలో మమ్మల్ని ప్రేమించి మీ సజీవ లెక్కలో భద్రపరిచిన దాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు ప్రభువా నిజంగా నా తండ్రి మీ అందరూ మా ప్రభువా మా పక్కన తిరిగిన వారైనా ప్రభువా మమ్మల్ని చూస్తున్న వారైనా వాళ్ళకి లేని ఆ ధన్యతను మాకు ఇచ్చావు మీ బట్టి నీకు స్తోత్రాలు వందనాలు చేసుకుంటా ఉన్నాను ప్రభువా నిజంగా నా తండ్రి మా జీవితంలో మా ప్రభువా మేము ఊహించుకుంటా ఉన్నాం వెనక తిరిగి చూడగా అవి నిజంగా అద్భుతాలని ఇంత బాగా జరిగించిన మా దేవునికి వందనాలు తెలియజేసుకుంటూ ఓ దేవా సహాయం చేయండి కృప చూపించండి మా దేవా వాక్యం స్టార్ట్ చేసుకోబోతున్నాను ప్రభా వినగలిగిన చెవులు మాకు అనుగ్రహిస్తూ రమ్మని అడుగుతా ఉన్నాం ప్రభా చూడగలిగే కన్నులు మాకు అనుగ్రహించండి మా హృదయాలన్నింటినీ టచ్ చేస్తూ రమ్మని అడుగుతా ఉన్నాం ప్రభా అయా హృదయాన్ని మార్చండి మేమేమన్నా ప్రభా నీకు విరుద్ధంగా జీవిస్తూ ఉంటుంటే సరిచేయండి సహాయం చేయండి మీరు మాత్రమే మాతో మాట్లాడుతున్నారని నన్ను వాడుకోమని సహాయం చేయమని ప్రభా కృప చూపించమని దయ చూపించమని మా హృదయాలను మీ చేతులకి సిద్ధపరచుకుంటూ కృప చూపించమని మా ప్రియుడును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వినియోగిస్తున్నాం మా తండ్రి ఆమేన్. హల్లెలూయా. రెండు చేతులెత్తి హల్లెలూయా హల్లెలూయా. అందరికి వందనాలు. దేవుని నామానికి స్తోత్రము.
ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి రోజు. ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి దినం. ఏంది అని అంటే మట్టల ఆదివారం. హల్లెలూయ. మట్టల ఆదివారం వచ్చిందనంటే ఇక వచ్చే వారము ఏముంటుంది చెప్పండి? గుడ్ ఫ్రైడే ఉంటుంది, తర్వాత ఈస్టర్ పండగ. శుక్రవారం రోజు ప్రేయర్ ఉంటుంది, శుక్రవారం రోజు యథావిధిగా ప్రేయర్ ఉంటుంది. మరి ఆదివారం రోజు ఈస్టర్ పండగలు వచ్చేసినాయి మరలా. కాబట్టి కొంచెం సిద్ధపాటు కలిగి ఎవరు కూడా చర్చికి మానుకోకుండా సిద్ధపడండి. ఎందుకంటే ఇక చాలా అవసరమైనటువంటిది కాబట్టి, మనకు ముఖ్యమైనటువంటిది కాబట్టి. సరే, ఈ మట్టల ఆదివారం రోజు మరి చర్చి ముందు కొంతమంది కొబ్బరి మట్టలు పెడతారు. మనకు కొబ్బరి మట్టలు లేవు, అందుకని పెట్టల. హల్లెలూయ. పోయిన సంవత్సరం అడపా సైజులు ఎక్కడో ఈత ముళ్ళు తీసుకొచ్చి పెట్టాడు, అయ్యే కొబ్బరి మట్టలు అనుకున్నాం. హల్లెలూయ. మరి ఈసారి అది కూడా లేదు. ఉన్నా లేకపోయినా, మనం అన్నా అనకపోయినా, ఈ వారం ఏ వారం చెప్పండి? మట్టల ఆదివారం. అంతే. ఈ మట్టల ఆదివారానికి దేవుడు ఎందుకు ఈ మట్టల ఆదివారం అని పేరు పెట్టడం జరిగింది? ఎందుకు ఈ రోజు చాలా విలువైనటువంటి రోజుగా భావించారు అంటే, బైబిల్ లేఖనాల్లో ఒకసారి చదువుకుందాం. లూకాసు వార్త 19వ అధ్యాయము 28వ వచనము చదువుకుందాం. 28వ వచనం. యేసు ఈ మాటలు చెప్పి యెరూషలేమునకు వెళ్ళవలనని ముందు సాగిపోయెను. ఆయన ఒలీవ కొండ దగ్గరనున్న బెతానియా అని గ్రామముల సమీపమునకు వచ్చినప్పుడు తన శిష్యులనిద్దరిని పిలిచి, మీరు ఎదుట నుండా గ్రామమునకు వెళ్ళుడి. అందులో మీరు ప్రవేశింపగానే కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల మీకు కనబడును. దాని మీద ఏ మనుష్యుడను ఎన్నడూను కూర్చునలేదు. దాని విప్పి తోలుకొని రండి. ఎవరైనాను మీరు ఎందుకు దీన్ని కూర్చున్నారని మేము అడిగిన ఎడల ఇది ప్రభువునికి కావలసి ఉన్నదని అతనితో చెప్పుడని చెప్పి వారిని పంపాను. హల్లెలూయ. హల్లెలూయ. జాగ్రత్తగా గమనించాలి. యేసు కొన్ని మాటలు చెప్పాడు. దానికి ముందు ఏం చెప్పాడు అని అంటే, తలాంతుల గురించి చెప్పాడు. తలాంతుల గురించి, ఒకడికి 10 మీనాలు ఇచ్చాడు, రెండో వాడికి 5 మీనాలు ఇచ్చాడు. మరి ఈ మీనాల గురించి చెప్పాడు. కొన్ని ముందు చెప్పిన తర్వాత చివర్లో అన్న మాట ఏందనంటే, ఆయన మరి శత్రువుల కొరకు ఇక్కడి నుంచి మీరు తీసుకొని రండి అని చెప్పేసి కొన్ని విషయాలు శత్రువులను ఉపదేశించి వారికి జాగ్రత్తలు కొన్ని చెప్పాడు. ఇవన్నీ చెప్పిన తర్వాత యెరూషలేమునకు వెళ్ళాలని దేవుడు తీర్మానించుకున్నాడు. యెరూషలేము పట్టణానికి వెళ్ళాలని తీర్మానించుకున్నాడు. ఎందుకు అని అంటే, దేవుడికి తెలుసు ఎన్నో సంవత్సరాల మించి కట్లతో బంధించబడిన ఒక గాడిద ఉంది. ఎన్నో సంవత్సరాల మించి దాన్ని బంధించబడింది అనమాట. అంటే కట్లతో అనంటే, కొంతమంది జీవితాలు ఎలా ఉంటాయి అంటే శాపపు కట్లతో బంధించబడి ఉంటాయి. శాపపు కట్లతో బంధించబడి ఉన్నప్పుడు దేవుడు ఎన్నో రోజుల మించి ఆ వ్యక్తి కోసం ఎదురు చూస్తూ ఉన్నప్పుడు మరి అది ప్రార్థించగానే ఆ శాపపు కట్లన్నీ కూడా తొలగిపోతాయి. హల్లెలూయ. హల్లెలూయ. అయితే యేసు ప్రభు యెరూషలేమునికి వచ్చినప్పుడు, యెరూషలేమునికి వెళ్ళాలని ముందుకు సాగిపోయినప్పుడు, అక్కడ ఒలీవ కొండ దగ్గర బెతానియా అనేటువంటి గ్రామంలో మరి ఒక గాడిద అనేది కట్టబడి ఉందనంట. గాడిద పిల్ల. గాడిద కట్టబడి ఉన్నప్పుడు ఇద్దరు శిష్యులను పంపించి, ఇదిగో ఊర్లో ఎన్నో రోజుల మించి బంధించబడిన ఒక గాడిద ఉంది, దాన్ని మీరు ఇప్పుకొని రండి. ఒకవేళ ఎందుకు అని అడుగుతారు మిమ్మల్ని, అయినప్పటికీ కూడా మా ప్రభువుకి కావలసి ఉన్నదని చెప్పండి అని చెప్పారు. ఈరోజు గుర్తుపెట్టుకోవాలి, నువ్వు చాలా జాగ్రత్త గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే,
గాడిద అనే పదము పనికిరాని వాడికి వాడుతుంది. ఈ రోజుల్లో మనం చూస్తూ ఉన్నాం. ఎవరినైనా కానీ మనం లోకోక్తి ప్రకారంగా, ఆన్వాయితీ ప్రకారంగా మనం ఏం చేస్తామంటే, వాడు పనికి మాలిన పనులు చేస్తున్నప్పుడు, తెలివి తక్కువ అయినప్పుడు ఒరే గాడిద అని అంటాం. హల్లెలూయా, హల్లెలూయా. గాడిద అనే పదం వాడుతాం. అంటే ఏంది? గాడిద అంటే విలువలేని జంతువు. అంతేకాకుండా గాడిద, ఇప్పుడు మనం చాలా మంది అని అంటాం, కుక్క చేసే పని కుక్క చేయాలి, గాడిద చేసే పని గాడిద చేయాలని. అంటే లోకం దృష్టిలో గాడిద అనేది అవసరానికి వాడుకుంటున్నారు, వదిలేస్తున్నారు. పురాతన కాలంలో చాలా మంది ఏం చేసేవాళ్ళంటే, సాకలోళ్ళు ఎక్కువగా బరువులు మోయటానికి ఏం చేసేవాళ్ళంటే గాడిదను ఉపయోగించేవాళ్ళు. కొట్టి చాకిరీ చేసేదన్నమాట గాడిద. దాన్ని అవసరానికి వాడుకోవటమే కానీ దాని విలువ తెలియకుండా మనుషుడు ఎలా ఉండంటే దాన్ని బంధించాడనమాట. అయితే ఇక్కడ యేసు ప్రభు యెరూషలేమునికి రావటానికి కొన్ని కారణాలు ఉన్నాయి. ఎన్నో సంవత్సరాల నుంచి బంధించబడి విలువలేని జంతువుకి దేవుడు విలువనివ్వటం కోసము ఆ గ్రామానికి వచ్చి 2 శిష్యులను పంపించి ఆ యొక్క గాడిదని తీసుకొని రమ్మన్నప్పుడు, మరి అక్కడ చాలా మంది అడిగారు. నిజమే, అడగొచ్చు. అడిగిన తర్వాత వాళ్ళు ఏం చేశారంటే, మా ప్రభువుకు కావలసి ఉన్నదని ముందే దేవుడు ఊహించాడు. గాడిదని విప్పేటప్పుడు మిమ్మల్ని అడుగుతారు, అడిగిన తర్వాత ఇది ప్రభువుకు కావలసి ఉన్నదని చెప్పండి అని చెప్పగానే మిమ్మల్ని ఎవరు కూడా అబ్జెక్షన్ పెట్టరు అని చెప్పగానే శిష్యులు ప్రభు చెప్పినట్టు విన్నారంట. అయ్యా, వాళ్ళు కొడతారేమో, వాళ్ళు తిడతారేమో అని ఎదురు ప్రశ్నించలేదు. యేసు ప్రభు చెప్పినట్లు వారు విన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభు చెప్పినట్టు వారు విన్నారు. ఈరోజు మనం కూడా ఎన్నో సందర్భాలను బట్టి సేవకుడు చెప్పిన మాట వినరు, అసలు వినే దాఖలే లేదు. ఒకవేళ చెప్తాడు కొన్ని విషయాలు, మీకు కొన్ని విషయాలు చెప్పినప్పుడు ఏమవుతుందో, ఇది జరుగుతుందో జరగదో అనే సందేహాలు గత వారంలో చెప్పుకున్నాం. ఒక వ్యక్తికి విశ్వాసం లేకపోతే, ఒక వ్యక్తికి దేవుని మీద నమ్మకం లేకపోతే ఎన్నడూ కూడా కదల్చబడడు, ఎన్నడూ కూడా ముందుకు రాడు. దేవుడే చెప్తాడు, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండట అసాధ్యము. దేవుని మీద నమ్మకం లేకపోతే, దేవుని ఆధారం చేసుకోకపోతే, దేవుడి మీద పూర్తిగా నమ్మకం లేకపోతే నీకు ఏది కూడా జరగదు. ఇప్పుడు మనం ఇద్దరం కలిసి వెళ్తున్నాం అనుకోండి, ఒక వ్యక్తి మీద ఒకరికి నమ్మకం లేకపోతే ఇద్దరు కలవలేరు. ఈరోజు నీకు సంబంధం ఉండాలి. దేవుని మీద నీకు నమ్మకం ఉండాలి, నీ మీద ఆయనకు నమ్మకం ఉండాలి. ఈ నమ్మకం మధ్యలోనే దేవుడు కార్యం చేస్తాడు. ఇక్కడ యేసు ప్రభు శిష్యులు యేసు ప్రభు మాట చాలా జాగ్రత్తగా విన్నారు, ఎదురు మాట్లాడలేదు. ఎందుకయ్యా గాడిద, ఎందుకు తీసుకురామంటున్నావు అని కూడా ప్రశ్నించలేదు. యేసు క్రీస్తు చెప్పినట్టు వాళ్ళు విన్నారు, ఎదురు ప్రశ్నించలేదు, ఎదురు మాట్లాడలేదు. అయితే యేసు క్రీస్తు చెప్పినట్టు వారు వెళ్ళారు, గాడిదను తీసుకొని వచ్చారు. అయినా అక్కడ చాలా మంది అడిగినప్పటికి కూడా ప్రభువుకి కావలసి ఉన్నదని చెప్పినప్పుడు వాళ్ళు కూడా విన్నారు, దాన్ని విడిచిపెట్టారు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ 32వ వచనంలో, పంపబడిన వారు వెళ్ళి ఆయన తమతో చెప్పినట్టే కనుగొని ఆ గాడిద పిల్లని ఇప్పుచుండగా దాని యజమానులు, మీరు గాడిద పిల్లని ఎందుకు ఇప్పుచున్నారని వారిని అడిగిరి. అందుకు వారు, ఇది ప్రభువునికి కావలసి ఉన్నదనిరి. హల్లెలూయా. యజమానులు ముందుగానే యేసు ప్రభు ఊహించాడు, జరగబోయే దాన్ని ఊహించాడు. శిష్యులకు కూడా చెప్పాడు, మిమ్మల్ని ఖచ్చితంగా అడుగుతారు యజమానులు. ఖచ్చితంగా అడిగినప్పుడు మీరు చెప్పవలసిన సమాధానం ఏంటనంటే, ఇది ప్రభువుకి కావలసి ఉన్నదని చెప్పండి అని చెప్పగానే వాళ్ళు యేసు ప్రభు చెప్పినట్టు విన్నారు. ఈరోజు మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటనంటే, ఇక్కడ యేసు క్రీస్తుకి శిష్యులకి మధ్య సంబంధం ఏంటనంటే, యేసు క్రీస్తు మాట వింటున్నారు వాళ్ళు,
యేసుక్రీస్తు చెప్పబడినటువంటి మాట వాళ్ళు విని ఆ మాట ప్రకారంగా జీవిస్తూ ఉన్నారు. దీన్ని బట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఈరోజు మనం రక్షణ పొందిన తర్వాత, రక్షణ అనుభవంలో ఉన్న మనము దేవుని మాట విని దేవుని మాట ప్రకారంగా జీవిస్తే అది నీకు దీవెనకరంగా ఉంటుంది. హల్లెలూయ. ఈరోజు మనము దేవుని సేవకుని మాట వింటలేదు, దేవుని మాట వింటలేదు. ఈ రెండు మాటలు గ్రహించలేకపోవటం వల్ల మనకు మనమే శ్రమ తెచ్చుకుంటా ఉన్నాం, మనకు మనమే ఎన్నో ఇబ్బందులు తెచ్చుకుంటా ఉన్నాం. ఈరోజు దేవుని మాట వినుట శ్రేష్టమని ఉంది. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, యేసుక్రీస్తు మాట శిష్యులు విన్నారు కాబట్టి ఆ పని చేయగలిగారు. సంవత్సరాలు గడిచిపోతున్నాయి, రోజులు గడిచిపోతున్నాయి. దేవుడు నా కొరకు ఏం మాట్లాడుతున్నాడు, దేవుడు నా కొరకు ఏమి చెప్పబోచున్నాడు, దేవుడు నా కోసం కావలసిన వర్తమానం ఏమై ఉన్నదని మనం ప్రతి ఆదివారం కూడా శ్రద్ధగా వింటే దేవుడు మాట్లాడతాడు. హల్లెలూయ. అసలు దేవుడు ఎలా మాట్లాడతాడు, ఏ విధంగా మాట్లాడతాడు, చాలా మంది సందేహం ఉంటుంది చాలా మందిలో. తీయండి ఒకసారి, దయచేసి తీయండి యోబు. హల్లెలూయ. యోబు తీయండి, యోబు 8వ అధ్యాయము 5వ వచనం తీయండి. యోబు 8వ అధ్యాయం 5వ వచనం. నువ్వు జాగ్రత్తగా దేవుణ్ణి వెతకని ఎడల, సర్వశక్తుడకు దేవుణ్ణి బతిలాడిని ఎడల, నువ్వు పవిత్రుడవై యథార్థవంతుడి ఎడల, నిశ్చయముగా ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్లు నీ నివాస స్థలమును వర్ధిల్ల చేయను. హల్లెలూయ. హల్లెలూయ. ఏందనంట, చాలా మంది నిజంగానే మీకు ఈ ఆర్భాటము, ఈ ఆశ ఉంటే దేవుడు ఖచ్చితంగా మాట్లాడతాడు. దేవుడు, ప్రభువా నాతో నువ్వు మాట్లాడు ప్రభువా, నేను నీ మాట వినాలని ఆశపడుతున్నాను. నువ్వు శ్రద్ధగా వింటే, యేసుక్రీస్తు శిష్యులు యేసు ప్రభు మాట శ్రద్ధగా విన్నారు. అక్కడ ఈరోజు నువ్వు దేవుని మాట శ్రద్ధగా వింటే, నువ్వు దేవుడి మాట శ్రద్ధగా వింటే, శ్రద్ధగా ఆలకిస్తే దేవుడు తప్పకుండా మాట్లాడతాడు. ఈరోజు మనలో ఎలా ఉందనంటే, మన ప్రార్థనా జీవితం ఎలా ఉంది, మన జీవితం ఎలా ఉందనంటే, దేవుని వెతికే ప్రయత్నంలో లేవు. మనం ఏదో ఆన్వాయితీగా, ఆచారకరంగా మనం కూడా అందరం మోకరించినట్టే మోకరించి ప్రార్థన చేస్తా ఉన్నాం. దేవుడు నీతో ఎలా మాట్లాడుతాడు, ఏ విధంగా మాట్లాడుతాడు? నీవు జాగ్రత్తగా దేవుణ్ణి వెతకాలి. నీ ప్రార్థనా సమయంలో నువ్వు ప్రార్థించేటప్పుడు నీ దృష్టి అంతా కూడా దేవుని మీదే ఉండాలి. నువ్వు ప్రార్థించేటప్పుడు నీ మనసంతా దేవుని మీదే ఉండాలి. అంతేకాదు, సర్వశక్తుడైన దేవుణ్ణి బతిమిలాడుకోవాలి. దేవుణ్ణి జాగ్రత్తగా వెతకాలి, నీ ప్రార్థనలో బతిమిలాడుకోవాలి. చాలా మంది ఏమంటారంటే, ఎన్ని రోజుల నుంచి ప్రార్థన చేస్తున్నానో, ఎన్ని నెలల నుంచి ప్రార్థన చేస్తానో అయినా నాకు జవాబు లేదు, అయినా నాకు జవాబు రావట్లేదని చాలా మంది మనసులో బాధ, మనసులో వేదన, అది చాలా మంది ఏం చేస్తారంటే దేవుని సేవకుల దగ్గరకు వచ్చి చెబుతూ ఉంటారు. దేవుణ్ణి వెతికేటప్పుడు జాగ్రత్తగా దేవుణ్ణి వెతకాలి, జాగ్రత్తగా దేవుణ్ణి బతిమిలాడుకోవాలి. అంతేకాదు, అన్నిటికంటే ముఖ్యంగా నువ్వు పవిత్రత కలిగి ఉండాలి. హల్లెలూయ. నీవు పవిత్రుడవై యథార్థవంతుడవై నిశ్చయముగా ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్లుగా నివాస స్థలమును వర్ధిల్ల చేయును. హల్లెలూయ. యథార్థంగా ఉండాలి, దేవునిలో యథార్థంగా నీతిగా ఉండాలి. యథార్థత లోపించకూడదు. యోబు జీవితంలో యథార్థత ఎక్కడ లోపించలేదు. తను బ్రతుకు దినములన్నీ కూడా దేవునితో యథార్థంగా ఉన్నాడు. అవునంటే అవును, కాదంటే కాదు అన్నట్టుగా ఉన్నాడు. ఈరోజు మన ఆత్మీయ జీవితంలో కూడా దేవుని మాట వినుట చాలా శ్రేష్టము, దేవునితో యథార్థంగా ఉండటం చాలా శ్రేష్టము. ఈ విధానంలోకి వచ్చిన తర్వాత దేవుడు ఖచ్చితంగా మాట్లాడతాడు. హల్లెలూయ. చూడండి, అక్కడే
యోబు 33వ అధ్యాయము 14వ వచనం చదువుకుందాం. యోబు 33వ అధ్యాయము 14వ వచనం. దేవుడు ఒక్క మారే పలుకును, 2 మార్లు పలుకును, అయితే మనుషులు అది కనిపెట్టరు. మంచం మీద కునుకు సమయమున, గాఢ నిద్ర పట్టునప్పుడు, కలలో రాత్రి కలుగు స్వప్నములలో. హల్లెలూయా. దేవుడంట నీతో ఎప్పుడు ఏ సమయంలో మాట్లాడతాడు? దేవుడు ఒక్కసారి నీ పేరు పెట్టి పిలుస్తాడు, ఒక్కసారి పిలుస్తాడు, 2 సార్లు పిలుస్తాడు. కానీ అది మనుషులు కనిపెట్టరంట, మనం కనిపెట్టాం. ఎప్పుడు ఏ టైంలో మాట్లాడతాడు? ఏ టైంలో మాట్లాడతాడు అంటే మంచం మీద కునుకు సమయమున, గాఢ నిద్ర పట్టేటప్పుడు. హల్లెలూయా. ఈ టైంలో ఎవరైనా పలుకుతున్నామో చెప్పండి? ఈ టైంలో నిన్ను పేరు పెట్టి పిలిచినా కానీ గ్రహించరు. చూడండి, అందుకని సంఘంలో ఆల్ నైట్ ప్రేయర్స్ అనేది పెట్టు. ఆల్ నైట్ ప్రేయర్ అనేది చాలా ముఖ్యమైనది. రాత్రిలో మనం చేసే ప్రార్థన, దేవదూతల సంచారం ఉంటుంది ఈ స్థలంలో. ప్రతి నెల 2వ శనివారం ఆల్ నైట్ ప్రార్థన జరుగుతుంది. ఆల్ నైట్ ప్రార్థన అంటేనే దేవుడు ఆకాశంలోనంట దేవదూతలు వెతుకుతా ఉంటాయంట, ఎవరు ప్రార్థన చేస్తున్నారా అని చెప్పేసి. మరి నీ ప్రార్థనకి ప్రత్యుత్తరం దొరికే సమయము, నీ మనసు విప్పి దేవునితో మాట్లాడుకునే సమయము, నువ్వు దేవునికి సంధించవలసిన సమయము, ఈ విధానంలో ఉన్నప్పుడు దేవుడు ఖచ్చితంగా మాట్లాడతాడు. ఈ మట్టలాదివారం రోజు నువ్వు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, యేసుక్రీస్తుకి 2 శిష్యులకి సంబంధం ఎలా ఉందనంటే, వాళ్ళిద్దరి మధ్య సంబంధం పాజిటివ్గా ఉంది, అనుకూలంగా ఉంది. యేసుక్రీస్తు మాట చెప్పినట్టు వింటున్నారు. ఇదిగో ఫలానా గ్రామంలో గాడిద కట్టబడి ఉంది, మీరు వెళ్ళి దాన్ని తోలుకొని రండి. మీరు ఇప్పుతూ ఉండగా, ఆ కట్లను ఇప్పుతూ ఉండగా వారి యజమానులు అడుగుతారు, ఇది ప్రభువు కావాల్సి ఉండదని చెప్పండి అన్నప్పుడు, యేసుక్రీస్తు ఏదైతే చెప్పాడో శిష్యులు విన్నారు. యేసుక్రీస్తు చెప్పినట్టు వాళ్ళు చేశారు. చేసినప్పుడు మరి అలాగే వాళ్ళు ఏం చేశారంటే, ఆ విధంగా ఆ గాడిదను తీసుకొని వచ్చారు. హల్లెలూయా. చదవండి, లూకా సువార్త 19వ అధ్యాయము 35వ వచనంలో, తర్వాత వారు యేసునొద్దకు దాన్ని తోలుకొని వచ్చి ఆ గాడిద పిల్ల మీద తమ బట్టలు వేసి యేసు దాని మీద ఎక్కించి ఆయన వెళ్ళుచూ ఉండగా బట్టలు దారి పొడుగున పరిచిరి. హల్లెలూయా. యేసుక్రీస్తు ఎంత తగ్గించుకున్నాడంటే, చాలా మంది ఉన్నత స్థానానికి చెందినటువంటి వాళ్ళు, రాజైన అధికారైన ఎవ్వడు కూడా గాడిద మీదకి ఎక్కడానికి ఇష్టపడరు. పురాతన కాలంలో ఎవడైనా తప్పులు చేసినప్పుడు ఏం చేసేవాళ్ళు? గుండు గీసి గాడిద మీద ఊరేగిచ్చేవాళ్ళు. గాడిదకి గుర్తేందనంటే సిగ్గుపడాలి. కానీ ఈ గాడిదని అందరూ ద్వేషిస్తారు, అందరూ అసహించుకుంటారు. కానీ ఒక్క యేసు ప్రభు మాత్రమే ప్రేమించాడు. హల్లెలూయా. ఇదిగో ఇక్కడున్న మనం అందరం కూడా, ఒకవేళ నేను గాడిద లాంటివాడిని నేను అనుకుంటే, గాడిదని బరువులు మోయటానికి వాడుకోవటానికే ఉపయోగించారు, కానీ గాడిదని గణపరచలేదు, గాడిదను ప్రేమించలేదు. ఈరోజు ఇక్కడున్న మనం అందరం కూడా, చాలా మంది అనుంటారు, నీ యొక్క స్నేహితులు కానీ నీ బంధువులు కానీ, ఒరే గాడిదా, ఒరే కంచర గాడిదా, ఒరే అడవి గాడిద అని చాలా రకాలుగా సంబోధించవచ్చేమో. కానీ గాడిద అంటే ఏంది? పనికిరానిది, పనికొచ్చేదే జంతువు. కానీ చాలా మంది ఆ పదాన్ని వాడతారు, పనికి మాలిన వాడా అని చెప్పేసి. అందరూ ద్వేషించారు గాడిదని, ఒక యేసు ప్రభు మాత్రము ప్రేమించి కట్లతో బంధించబడిన ఆ గాడిదని యేసు ప్రభు ఆ ఊరికి రావటము, గాడిదకి విడుదల రావటము. హల్లెలూయా. ఈరోజు నువ్వు కూడా ఎన్నో సంవత్సరాల నుంచి రోగం అనే కట్లతో బంధించబడితే, బాధ అనే కట్లతో బంధించబడితే,
సమస్య అనే కట్లతో బంధించబడితే యేసుక్రీస్తు ఆ రోజు గాడిదని మరి ఇప్పుకొని రమ్మన్నట్లుగా ఈ రోజు ఈ సమయంలో దేవుడు రోగముల నుంచి దేవుడు నీకు విడుదలిస్తాడు. హల్లెలూయా. శాపము నుంచి దేవుడు విడుదలనిస్తాడు. సమస్యల నుంచి దేవుడు విడుదలనిస్తాడు. ఆ రోజు ఎవరు చేయలేని కార్యాన్ని యేసు ప్రభు తలబెట్టుకొని అన్ని సంవత్సరాల నుంచి బంధకంలో ఉన్నటువంటి గాడిదని కట్లను దేవుడు ఇప్పించాడు. కాబట్టి ఈరోజు నువ్వు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, నువ్వు కూడా గాడిదలాగా బంధించబడి ఉంటే విడిపించేది దేవుడే. మరి ఆ రోజు శిష్యులు ఆ గాడిదను తీసుకొని వచ్చినప్పుడు, ఆ గాడిద మీద ఎక్కాలని దేవుడు ఆశపడుతూ ఉన్నప్పుడు దాన్ని శుభ్రంగా కడిగి మంచి బట్టలతో అలంకరింపజేసి యేసు ప్రభువారు గాడిదెక్కాడు. యేసు ప్రభువారు గాడిదెక్కినప్పుడు దారి పొడుగుతున ఏం చేశారంట? బట్టలు పరిచారంట. హల్లెలూయా. చూడండి, అప్పటిదాకా గాడిదని అసహించుకున్నోళ్ళు, గాడిదని తిట్టినోళ్ళు ఎప్పుడైతే యేసు ప్రభు ఆ గాడిద మీదకి ఎక్కాడో అప్పుడు ఆ గాడిదకు కూడా విలువ వచ్చేసింది. ఈరోజు నీకు నాకు విలువ లేదని నువ్వు అనుకోవచ్చేమో. సమాజంలో నాకు విలువ లేదు, స్నేహితుల మధ్యలో నాకు విలువ లేదు, తల్లిదండ్రుల మధ్యలో నాకు విలువ లేదు అని నువ్వు అనుకోవచ్చేమో. కానీ యేసు ప్రభును నువ్వు కలిగి ఉంటే, యేసు ప్రభు గాడిద ఎక్కినప్పుడు గాడిదకి ఏ విధంగా గౌరవం వచ్చిందో, గాడిదకి ఏ విధంగా మర్యాద వచ్చిందో, నువ్వు కూడా ఇప్పుడు యేసు ప్రభును కలిగి ఉన్నప్పుడు దేవుడు కూడా నీకు అలాంటి గౌరవాన్ని, అలాంటి కీర్తిని దేవుడు ఇస్తాడు. హల్లెలూయా. రెండు చేతులు చెప్తాం, హల్లెలూయా, హల్లెలూయా. ఏం జరిగిందనంట? యేసు ప్రభు గాడిద ఎక్కినప్పుడు దారి పొడుగుతున్న వాళ్ళు ఏం చేశారంటే బట్టలు పరిచారు. బట్టలు పరిచి ఏం చేస్తున్నారు? ఇక్కడ 37వ వచనంలో, ఒలీవా కొండ నుండి దిగుచోటికి ఆయన సమీపించినప్పుడు శిష్యుల సమూహమంతయు సంతోషించుచు, ప్రభు పేరట వచ్చు రాజు స్తుతింపబడునుగాక, పరలోకమందు సమాధానమును, సర్వోన్నతమైన స్థలములో మహిమయు ఉండునుగాక అని తాము చూచిన అద్భుతములన్నిటిని గూర్చి మహాశబ్దముతో దేవుని స్తోత్రము చేయసాగిరి. హల్లెలూయా. ఎప్పుడైతే యేసు ప్రభు ఈ గాడిద మీదకి ఎక్కి పోతా ఉంటుంటే అందరూ కూడా, జన సమూహం అంతా కూడా కేకలు, శబ్దాలు, దేవుని స్తుతిస్తా ఉన్నారంట. హల్లెలూయా. ఈ గాడిదకి ఎన్నో సంవత్సరాల నుంచి కట్లతో బంధించబడి ఉన్న ఈ గాడిదకి ఆ జన సమూహాన్ని చూసి, ఆ ఆందోళన చూసి తనకున్న చికాకంత, తనకున్న బాధ అంతా తొలగిపోయిందనంట. ఈరోజు నువ్వు గుర్తుపెట్టుకోవాలి, యేసు ప్రభు నువ్వు నేను కలిగి ఉంటే విలువ. గాడిదకి అప్పుడు దాకా గాడిదని పట్టించుకున్నోళ్ళు లేరు, గాడిదని పట్టించుకున్నోళ్ళు లేరు, గాడిదని పట్టుకున్నోళ్ళు లేరు, గాడిద మీద వస్త్రాలు వేసిన వాళ్ళు లేరు, గాడిద నడుచుకుంటూ పోతా ఉంటుంటే బట్టలు వేసిన వాళ్ళు లేరు. ఎప్పుడైతే యేసు ప్రభు ఆ గాడిదని ఎక్కాడో అప్పుడు గాడిదకి విలువ వచ్చేసింది. ఈరోజు నీ విలువ ఏంటి? నీ తల్లిదండ్రుల దగ్గర నీకు విలువ లేకపోయినా, నీ అన్నదమ్ముల దగ్గర నీకు విలువ లేకపోయినా, నీ స్నేహితుల దగ్గర నీకు విలువ లేకపోయినా, నీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు. హల్లెలూయా. దేవుడు నీతో ఉంటే, దేవుడు నీతో ఉంటే సమస్తాన్ని చేయించగలిగిన సామర్థ్యం దేవుడు నీకు ఇస్తాడు. గత వారంలో చెప్పుకున్నాం, లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. లోకాన్ని జయించాలంటే నువ్వు దేవుని మీద ఆధారపడి బ్రతకాలి. లోకాన్ని జయించాలంటే నువ్వు దేవుని మీద ఆధారపడుతూ దేవుని నమ్మాలి. అప్పుడే నీకు విజయాలు. మరి ఈరోజు ఈ మట్టలాదివారం రోజు దేవుడు కట్లతో బంధించబడిన గాడిదకి విడుదల దయచేసినట్లు మనం కూడా ఎన్నో సమస్యల చేత, బాధల చేత ఉన్నప్పుడు విడిపించేది, ఆ రోజు గాడిదకి విడుదలనిచ్చాడు. ఈరోజు ఆ సమస్యల వలయాల్లో కొట్టుకోబోతున్నటువంటి వారికి కూడా దేవుడు తప్పకుండా యేసుక్రీస్తు నామంలో విడుదల కలుగునుగాక. మరి కాబట్టి
దేవుడు లేఖనాల ద్వారా మాట్లాడేటువంటి మాట, విలువలేని జంతువుకు విలువనిచ్చాడు. మరి నిన్ను నన్ను తన జీవములో ఊది తన రూపంలో చెక్కుకున్నాడు. తన రూపంలో చెక్కుకొని తన రూపంలో ఉంచి ఒక మనిషి ఆకృతిలోకి తీసుకొచ్చి దేవుడు విలువనిచ్చాడు. ఆ విలువనిచ్చిన దేవుణ్ణి మనము ఎన్నోసార్లు తృణీకరిస్తా ఉన్నాం, ఎన్నోసార్లు దేవుణ్ణి దూరం అవుతా ఉన్నాం. అయినప్పటికీ కూడా లోబడనల్లని ప్రజల వైపు దినమెల్లా దేవుడు చేతులు చాపుచున్నాడంట. ఒకసారి తీయండి, యెషయా 65:2 చదవండి. యెషయా 65:2 చదవండి. లోబడనల్లని ప్రజల వైపు యెషయా తన ఆలోచనలను అనుసరించి చెడు మార్గమును నడుచుకొనుచు లోబడనొల్లని ప్రజల వైపు దినమంతయు నా చేతులు చాపుచున్నాను. ఎవరైతే లోబడకుండా ఇష్టం వచ్చినట్టు తిరుగుతూ ఉన్నా కానీ దేవుడు నిన్ను నన్ను ప్రేమిస్తున్నాడు. తప్పిపోయిన కుమారుడు ఏం చేశాడు? తండ్రి మీద వివాదం ఆడాడు, తండ్రి మీద తగాద పెట్టుకున్నాడు, తండ్రితో పోరాటం చేశాడు. నా ఆస్తి నాకు కావాలి, నా ఆస్తిలో భాగం కావాలి అని ఎక్కువగా శోధించి తన ఆస్తిని పంచుకొని దూర ప్రాంతానికి వెళ్ళి చెడు అలవాట్లకు గురైపోయి ఆస్తిని అంతా పోగొట్టుకొని చివరికి పందులు కాసే వాడి దగ్గర కుదుర్చుకొని తినటానికి తిండి లేనప్పుడు పందులు తినే పొట్టుతో ఆకలి తీర్చుకున్నాడు. అలాంటి సమయంలో తనకి బుద్ధి వచ్చిందంట. హల్లెలూయా. మనకెప్పుడు దేవుడి గురించి తెలుస్తుందంటే బుద్ధి వచ్చినప్పుడు తన తండ్రి దగ్గరికి వెళ్ళి ఏమంటున్నాడు? ఇక మీదట నేను నీ కుమారుణ్ణి అనిపించడానికి కూడా అర్హత లేదు అని కాళ్ళ మీద పడి క్షమాపణ అడుగుతున్నప్పుడు తండ్రి అన్నాడు, చనిపోయిన ఈ నా కుమారుడు మరలా బ్రతికాడు. హల్లెలూయా. నువ్వు ఎదురు తిరుగుతూ ఉన్నా కానీ దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఎన్నోసార్లు దేవునికి దూరమైన పరిస్థితుల్లో కూడా దేవుడు ప్రేమిస్తున్నాడు. మరలా తండ్రి, నా తప్పులన్నీ క్షమించు నాయన, నా పొరపాట్లన్నీ క్షమించు నాయన, నా బలహీనతలన్నీ క్షమించు నాయన అంటే దేవుడు క్షమించే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. పేతురు సూటిగా స్పష్టంగా అడిగాడంట, ప్రభువా, ఒక వ్యక్తి ఒక నిమిషంలో కీడు చేసినప్పుడు ఎన్నిసార్లు క్షమించాలి? ఒకసారా, 2 సార్లా, 3 సార్లా, 4 సార్లా అంటే యేసు ప్రభు అన్నాడంట 77 సార్లు అన్నాడంట. హల్లెలూయా. మీరైతే ఏమంటారు? అన్నా, ఒక్కసారంటే ఊరుకున్నా, 2 సార్లు అంటే క్షమించా, సరే 3వసారి అంటే క్షమించా, ఇంకా 4వసారి క్షమించిన వాడిని కొట్టడమే. హల్లెలూయా. అంతే కదా? మీరు ముచ్చటగా 3 సార్లు చూస్తారు, 4వసారి ఏం చేస్తారు? మీ పిల్లలనైనా అంతే కదా, ఎవరైనా ఒక మాట అన్నా కానీ అంతే కదా. కానీ క్షమించే దేవుడు దేవుడే క్షమించాడు అందరినీ. పరలోకమందున్న మీరు మీ కుమారులై ఉన్నట్లు మీరు కూడా మీ శత్రువుల్ని క్షమించమంటాడు. తీయండి దయచేసి మత్తయి సువార్త తీయండి. మత్తయి సువార్త 5వ అధ్యాయం తీయండి. 5వ అధ్యాయము 5:44 చదవండి అమ్మా. మత్తయి సువార్త 5వ అధ్యాయం 44 నేను మీతో చెప్పినదేమనగా, మీరు పరలోకమందున్న నీ తండ్రికి కుమారులైనట్లు మీ శత్రువుల్ని ప్రేమించుడి, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. హల్లెలూయా. క్షమించాలి, ప్రార్థన చేయాలి. యేసు ప్రభు నువ్వు ఎన్నోసార్లు తప్పిపోయి లేస్తా ఉంటుంటే, అయ్యా నేను ఘోరమైన పాపినంటే క్షమిస్తున్నాడు, మరలా నిన్ను బలపరుస్తా ఉన్నాడు. అయినా దేవుడు నీకు విడుదలనివ్వడానికి సిద్ధంగా ఉన్నాడు.
ఎన్నిసార్లు లోబడకపోయినా కానీ దేవుడు క్షమించే దేవుడు. చూడండి, ఇక్కడ గాడిద విషయంలో కూడా ఎన్నో రోజుల మించి కట్లబడి బంధించబడిన ఈ గాడిదకి ఒక్కసారిగా యేసు ప్రభు తన మీదకి ఎక్కిన తర్వాత విలువ వచ్చేసింది. యేసు ప్రభు ఎక్కి నడుస్తా ఉంటే జన సమూహం అంతా ఆ ప్రభు పేరట విజయము కలుగునుగాక, ప్రభు పేరట స్తుతింపబడునుగాక అని పలుకుతూ ఉన్నప్పుడు ఎన్నో సంవత్సరాల నుంచి ఆ బాధ సమస్య అంతా కూడా తీరిపోయి సంతోషపడదంట. హల్లెలూయా. ఈరోజు నువ్వు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుని కలిగి ఉన్నప్పుడు నీ విలువ వేరు. ఒకడు అంటుండంట, గాడిద ఎక్కి యేసు ప్రభు గాడిద ఎక్కి కేకలేస్తా ఉన్నారంట చుట్టుపక్కల వాళ్ళు, ప్రభు పేరట వచ్చు రాజు స్తుతింపబడునుగాక అని కేకలేస్తున్నారు. ఓసన్నా చేయమని పలుకుతా ఉన్నప్పుడు అక్కడ ఏమంటున్నారంటే, ఆ జన సమూహంలో కొందరు పరిచయులు ఉన్నారు, మేధావులు ఉన్నారు. ఆ మేధావులు ఏమంటున్నారంటే, బోధకుడా నీ శిష్యుల్ని గద్దించు, నీ శిష్యులు మౌనంగా ఉండమను, ఎందుకు కేకలేస్తున్నారు, ఎందుకు పెద్ద పెద్ద కేకలేస్తున్నారు అని అంటే, ప్రభు అంటాడు ఏమంటాడంటే, ఆయన వారిని చూసి నువ్వు వీరు ఊరకుండని ఎడల ఈ రాళ్ళు కేకలు వేయనని మీతో చెప్పుచున్నాను. హల్లెలూయా. అయ్యా, వీళ్ళు మౌనంగా ఉన్నా ఏం చేస్తాయి? రాళ్ళు కేకలు వేస్తాయి. అంటే స్తుతించే సమయంలో నువ్వు మౌనంగా ఉన్నా కానీ ఈ రాళ్ళు కేకలేస్తాయి. ఎందుకంటే మహిమ దేవునికి, ఘనత దేవునికి. అక్కడ మొత్తం కూడా దేవునికి మహిమ వచ్చే రీతిగా కార్యం జరిగింది. ఈరోజు నువ్వు కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఉన్న వారందరం మనము గాడిద వంటి వారం అనుకుంటే, ఇప్పుడు మనకి విలువ రావాలి అని అంటే, గాడిద లాంటి మనకి విలువ రావాలంటే యేసు ప్రభును కలిగి ఉండాలి. హల్లెలూయా. యేసు రక్తంలో కడగబడాలి, యేసు నామాన్ని ధరించాలి. యేసు రక్తంలో కడగబడిన వారికి ప్రతి శాపము తొలగించబడుతుంది. యేసు రక్తంలో ఉన్న వారికి ఆ శిలువలో దాచబడిన ప్రతి ఆశీర్వాదం ఉంటుంది. ఈ గాడిదకి విలువ ఎప్పుడు వచ్చిందనంటే, యేసు ప్రభు గాడిద మీదకి ఎక్కిన తర్వాత విలువ వచ్చింది. ఈరోజు నీకు నాకు విలువ రావాలి అని అంటే ఆయన రక్తంలో కడగబడాలి, ఆయన యందు నమ్మకం ఉంచాలి, ఆయనలో ఉండాలి. హల్లెలూయా. వింటున్నా, నువ్వు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుణ్ణి కలిగి ఉన్నప్పుడు ఆ విలువ. గాడిద కూడా అనుకుంది, ఎన్నో రోజుల మించి బంధించబడి ఉన్నాను, ఈరోజు ఇన్ని సంవత్సరాలకి ఇన్ని రోజులకి యేసును మోసే గాడిదలాగా ఉన్నానని సంతోషపడిందంట. హల్లెలూయా. ఎన్నో సాకులోలు సాగిరు కాడ గుట్టలు మోసాను, ఉప్పు మోసాను, రకరకాల బరువు మోసాను, కానీ చివరికి గాడిద ఏమనుకుందంటే, అన్ని మోసినా నాకు విలువ రాలేదు, అన్ని కష్టం చేసినా నాకు విలువ రాలేదు, యేసు ప్రభువును మోసిన తర్వాత నా విలువ మారింది. ఈరోజు నువ్వు నేను కూడా అంతే. యేసు ప్రభును కలిగి ఉంటే నీకు విలువ. ఆస్తి ఉంటే విలువ కాదు, డబ్బు ఉంటే విలువ కాదు, బలం ఉంటే విలువ కాదు, బలగం ఉంటే విలువ కాదు. యేసు క్రీస్తుని కలిగి ఉన్నప్పుడు నీ విలువ నీకు అర్థమవుతుంది. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి, యేసు క్రీస్తు లేకపోతే మనం జీరోతో సమానం. యేసు క్రీస్తుని కలిగి ఉన్నప్పుడు ఆ విలువ వేరు. యేసు రక్తములో కడగబడినప్పుడు మనము ఆ శాపమంతా తొలగిపోయి ఆశీర్వాదం మనలో ఉంటుంది. ఈరోజు ఈ మర్మం తెలియక చాలా మంది ఏమంటారంటే యేసు ప్రభునైతే నమ్ముకుంటాము కానీ ఆయనలోకి మాత్రం మేము రాము అంటారు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నీకు కావాల్సింది రక్షణ. ఇంత గొప్ప రక్షణ ఎలాగూ నిర్లక్ష్యం చేసేద్దామని చెప్తాడు బైబిల్లో. రక్షణ విషయంలో నిర్లక్ష్యం చేస్తే అది మనకే అపాయం. ఇప్పుడున్న భయంకరమైన దినాలలో మరి
జనవరి 1 తారీఖు ప్రవక్త ప్రవచించాడు, ఇదిగో ఈ భూమి మీదకి భూకంపం రాబోతుంది, అగ్ని ద్వారా కాల్చబడుతుంది అన్నప్పుడు అమెరికాలో కాలిఫోర్నియా అగ్ని వర్షము చేత కురిపించబడి మొత్తం కూడా ఫైర్, అగ్ని చేత దహించబడింది. ఒక ఇల్లు మాత్రమే అలాగే ఉంది. హల్లెలూయా. అందుకని 91వ కీర్తనలో ఉంటుంది, ఏమనుందనంటే ఒకసారి చదవండి. ఒకసారి 91వ కీర్తన తీయండి దయచేసి. 91వ కీర్తన 5వ వచనం. రాత్రి వేళ కలుగు భయముకైనను పగటి వేళ ఎగురు బాణముకైనను చీకట్లో సంచరించి తెగులుకైనను మధ్యాహ్నమందు పాడు చేయి రోగముకైనను నువ్వు భయపడుకుందువు. హల్లెలూయా. యేసు క్రీస్తుని కలిగి ఉంటే దేనికి కూడా భయపడవు. యేసు క్రీస్తు నీలో ఉంటే దేని కూడా భయపడాల్సిన అవసరం లేదు. ఏందనంట, మధ్యాహ్నమందు పాడు చేయి రోగముకైనను నువ్వు భయపడుకుందువు, చీకట్లో సంచరించు తెగులుకైనను నువ్వు భయపడవు. యేసు క్రీస్తుని కలిగి ఉంటే ఏ తెగులు ఏ రోగముని ఆవరించదు. ఎందుకనంటే ఆయన్ను కలిగి ఉన్నావు కాబట్టి. హల్లెలూయా. జనవరి 6వ తారీఖు అమెరికాలో కాలిఫోర్నియా అనే ప్రాంతంలో అగ్ని చేత వర్షం కురిపించబడ్డప్పుడు అన్ని ఇల్లు కాల్చబడి ఒక క్రైస్తవుడి ఇల్లు మాత్రమే క్షేమంగా ఉంది. ఎందుకో తెలుసా? ఈ వాగ్దానం. దేవుని కలిగి ఉన్నప్పుడు దేవదూతల చుట్టూ కూడా నీ చుట్టూ కంచి వేయబడతాయి. ఈరోజు దేవుణ్ణి కలిగి ఉంటే నీ విలువేందు నీకు అర్థం కావాలి. దేవునితో ఉంటే నీ విలువ నీకు అర్థం కావాలి. ఈరోజు మట్టలాదివారం రోజు మరి గాడిదకి వచ్చిన విలువ ఏంటంటే యేసు ప్రభుని ఎక్కిన తర్వాత గాడిదకి విలువ వచ్చేసింది. ఈరోజు నీకు నాకు అటువంటి ప్రత్యేకత కావాలి అని అంటే ఏం కావాలి? యేసు ప్రభుని కలిగి ఉండాలి. హల్లెలూయా. అయ్యా, అక్కడ గాడిద మీదకి యేసు ప్రభు ఎక్కాడు కాబట్టి గాడిదకి విలువ వచ్చింది. ఇప్పుడు యేసు ప్రభు నా మీద కూడా ఎక్కుతాడా అని అంటారు, అంతే కదా? హల్లెలూయా. యేసు ప్రభు ఎక్కితే నా మీద కూడా విలువ వచ్చేసిందిగా అంటారు. కాదు, కాల్సిన అవసరం లేదు. యేసు ప్రభుని కలిగి ఉంటే చాలు. గాడిదలో ఎన్ని రకాల గాడిదలు ఉన్నాయో తెలుసా మీకు? అమ్మా చెప్పండి, మీరు చెప్పండి అమ్మా. గాడిదలు ఎన్ని రకాల గాడిదలు ఉన్నాయి? మంచి గాడిద ఉంది, అడవి గాడిద ఉంది, కంచర గాడిద ఉంది. హల్లెలూయా. ఇప్పుడు మనం చెప్పుకుంది మంచి గాడిద గురించి. కంచర గాడిద, ఒరే కంచర గాడిద అంటారు. మరి అనేటప్పుడు దాని గురించి తెలుసుకోవాలి కదా. కంచర గాడిద అంటే చెప్పండి అమ్మా. కంచర గాడిద అంటే ఎలా ఉంటుంది? అది కూడా గాడిదే. ఈ బైబిల్లో కంచర గాడిద గురించి రాయించాడు. అబ్షాలోం అనేటువంటి వ్యక్తి దావీదు కుమారుడు యుద్ధం చేసేటప్పుడు కంచర గాడిదను ఉపయోగించాడు. కంచర గాడిదకు సాదృశ్యం ఏందనంటే ఇది సంతానం ఉత్పత్తి చేయదు. హల్లెలూయా. నీకు చెప్పాలంటే ఒడ్డుది అని అర్థం, మొగరాయుడిలాగా ఉంటుందని అర్థం. కొంతమందిలో చాలా మందిలో ఏందనంటే గాడిద వంటి స్వభావం ఉంటుంది, కానీ వారు ఆత్మీయంగా ఫలింపు కలిగి ఉండరు, ఆత్మీయత కలిగి ఉండరు. కాబట్టి ఆ రోజుల్లో ఇలాంటి గాడిదల్ని యుద్ధాలకు వాడారంట. ఒకసారి తీయండి 2 సామ్యుయేలు 18వ అధ్యాయము 9వ వచనం తీయండి. 2 సామ్యుయేలు 18వ అధ్యాయం 9వ వచనం. అబ్షాలోము కంచర గాడిద మీదకి ఎక్కిపోవచ్చు దావీదు సేవకులకు ఎదురాయను. ఆ కంచర గాడిద యొక్క గొప్ప
మస్తకి వృక్షము యొక్క చిక్కు కొమ్మల క్రిందకు పోయినప్పుడు అతని తల చెట్టుకు తగులుకొనినందున అతడు ఎత్తబడి ఆకాశమునకు భూమికి మధ్యను వేలాడుచుండగా అతని క్రిందనున్న కంచర గాడిద సాగిపోయెను. హల్లెలూయా. యుద్ధానికి వాడారంట. అబ్షాలోము యొక్క గర్వాన్ని బట్టి, అహంకారాన్ని బట్టి, తను సౌందర్యవంతుడని యుద్ధం చేస్తూ ఉన్నప్పుడంట ఆ మస్తకి వృక్షం కింద ఈ వెంట్రుకలు తగులుకొని అక్కడే చనిపోయినాడనుంది. ఈరోజు కంచర గాడిద అంటే అది నామకార్థానికి సూచన. నామకార్థంగా ఉంటారు కొంతమంది. ఫలింపు ఉండదు వాళ్ళల్లో. ఆత్మీయ జీవితంలో ఫలింపు, బాప్తిసం అయితే తీసుకుంటారు కానీ నామకార్థంగా ఉంటారు. లోకంలో ఉన్నప్పుడు లోకంలాగా ఉంటారు, చర్చిలోకి వచ్చినప్పుడు చర్చిలో లాగే ఉంటారు. హల్లెలూయా. అర్థమవుతుందా? రెండు చేతులే చెప్పండి హల్లెలూయా. ఈ కంచర గాడిదకు సాదృశ్యం ఏంటంటే నామకార్థము. అటు ఉండరు, ఇటు ఉండరు. ఈ కంచర గాడిద ఒకవేళ సంతానాన్ని ఇస్తుందంటే సంతానాన్ని ఇవ్వదు. ఒకవేళ మగది అంటే మగది కూడా కాదు, అటు ఇటు కాదు అనమాట. ఈరోజు కొంతమంది విశ్వాసులు ఎలా ఉన్నారంటే నిలువెచ్చని స్థితిలో ఉన్నారు, నిలువెచ్చని బ్రతుకులో ఉన్నారు. నిలువెచ్చని స్థితిలో ఉండటం వల్ల ఏం జరుగుతుంది అని అంటే దేవుడు వారిని అసహించుకుంటాడు. దేవుడు వారిని అసహించుకుంటాడు. కాబట్టి కంచర గాడిదలాగా ఉండకూడదు, యేసయ్యను మోసే గాడిదలాగా ఉండాలి. హల్లెలూయా. ఇక మూడో గాడిద గురించి చెప్పుకుందాం. అడవి గాడిద. అది అడవిలో ఉంటది. దీని గురించి ఎక్కడ రాయించాడు అని అంటే యోబు 39వ అధ్యాయము 5 నుంచి 8 వచనాలు చదువుకుందాం. యోబు 39వ అధ్యాయం తీయండి. 39వ అధ్యాయము 5 నుంచి 8 వచనాలు. అడవి గాడిదను స్వేచ్ఛగా పోనిచ్చిన వాడెవడు? అడవి గాడిదను కట్లను ఇప్పిన వాడెవడు? నేను అరణ్యమును దానికి ఇల్లుగాను, ఉప్పు పర్రగాను దానికి నివాస స్థలముగా నియమించితిని. హల్లెలూయా. ఈ గాడిద యొక్క లక్షణం ఏంటంటే అడవి గాడిద లెక్క చేయనితనం. చెప్పండి అమ్మ, రెండు చేతులు ఎత్తి హల్లెలూయా. లెక్కలేనితనం. ఏందనంట, అడవి గాడిదను కట్టేయాల్సిన పని లేదనంట. అది అడవిలోనే ఉంటుంది కాబట్టి దాన్ని కట్టేయడం అవసరమా? దాన్ని కట్లతో బంధించడం అవసరమా? అడవినే దేవుడు ఇల్లుగా ఇచ్చాడు. దానికి మేత అక్కడ అంతా సౌకర్యంగా ఉంటుంది. అంటే దానికి హద్దు లేదు, పద్దు లేదు అన్నట్టు. ఈ అడవి గాడిద లాంటి స్వభావం కలిగినటువంటి వారు ఉంటారు. లెక్కలేని తరంగా ఉంటారు, లోబడరు, తిరస్కరించే మనసు కలిగి ఉంటారు. ఇలాంటి వారి జీవితాలలో ఎప్పుడు కూడా వారు ముందుకెళ్ళలేదు. ఈరోజు మండలాదివారం రోజు నువ్వు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే అడవి గాడిదలో ఉన్న స్వభావం మనుషులలో కూడా ఉంటుంది. లెక్కలేని తనంగా, లోబడిని తనంగా, తిరస్కరించే విధంగా ఉంటున్నారు కొంతమంది విశ్వాసులు. లెక్కలేని తనంగా ఉంటే ఎవరికి నష్టమో, లోబడలేని తనంగా ఉంటే ఎవరికి నష్టమో, తిరస్కరించే తనం ఉంటే ఎవరికి నష్టమో? ఎవరికి నష్టము? నీకే నష్టం. అడవి గాడిదలో ఉన్న స్వభావం మనలో ఉండకూడదు. కంచర గాడిదలో ఉన్న లక్షణం ఏంటనంటే నామకార్థంగా ఉండటం. కొంతసేపు లోకానుసారంగా ఉండటం, కొంతసేపు మరి ప్రార్థనలో ఉండటము, అటు ఇటుగా ఉండటం అన్నమాట అర్థం. నులివెచ్చని స్థితి. ఈ విధంగా దేవుడు కోరుకోవట్లేదు. ఈ రోజు నువ్వు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ మట్టలాదివారం రోజు కంచర గాడిదలాగా ఉండకూడదు, అడవి గాడిదలాగా ఉండకూడదు, యేసయ్యను మోసే గాడిదలాగా ఉండాలి. హల్లెలూయా. ఈ 3 గాడిదల్లో దేనికి విలువ ఉందమ్మా చెప్పండి? యేసయ్యను మోసింది కాబట్టి ఆ గాడిదకి విలువ వచ్చేసింది. ఆ గాడిద నడుస్తుంటే నేల మీద కూడా తన అడుగులు పడలేదంట. హల్లెలూయా.
దారి పొడుగుతున్న బట్టలు వేసి గాడిదకు కూడా గౌరవించారంట. హల్లెలూయా. కాబట్టి నువ్వు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుణ్ణి కలిగి ఉన్నప్పుడు, దేవునిలో ఉన్నప్పుడు నీ విలువ వేరు, నీ ఆత్మీయ జీవితం వేరు. లోపడకుండా, లెక్కలేని తరంగా, తిరస్కరించే విధంగా ఉంటే నష్టపోయేది నువ్వే. అడవి గాడిద లాంటి మనుషులు ఉంటారు ఇప్పుడు కూడా, కంచెర గాడిద లాంటి మనుషులు ఉంటారు ఇప్పుడు కూడా. ఆ పద్ధతులు మానుకోవాలి. యేసయ్యను కలిగి ఉండు. యేసయ్యను మోసే గాడిదలాగా ఉండు. యేసయ్యను కలిగిన గాడిదలాగా ఉంటే నీకు విలువ ఉంటుంది. దేవుడు ఈ మాటలు దీవించును గాక. అందరూ మోకరించి స్తోత్రము తండ్రి, పరిశుద్ధ ఆత్మదేవా, నీకే వందనాలు నాయన. ఇప్పటి వరకు నాయన విన్న ప్రతి ఒక్కరిలో నీవు మాతో వింటే ఏ విలువను కలిగి ఉంటామో ఈరోజు నాయన మీరు మాతో మాట్లాడి ఉన్నారు తండ్రి. ప్రతి ఒక్కరు ప్రభా నాయన లోకానుసారమైన జీవితం నుంచి విడిపించండి. ఇంకా నామకార్థంగా లోకములో ఉంటే క్షమించండి. ప్రతి ఒక్కరిని కూడా ఆత్మీయతలో బలపరచండి, ఆత్మలో బలపరచండి, ఆత్మలో స్థిరపరచండి. ఒక్కొక్కరిని తాకమని సహాయం చేయమని, వింటున్న ప్రతి ఒక్కరిని ఆదరించమని, ప్రేమించమని సహాయం చేయమని యేసు నామములో అడిగి ప్రార్థన చేయించున్నాను తండ్రి. ఆమేన్. యేసు రక్తమే చేయి, శిలువ రక్తమే చేయి. యేసు నామానికి సంపూర్ణ విషయం కలుగునుగాక. ఆమేన్. ఆఖరి ఆశీర్వాదం తీసుకున్నాం. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్. ఆమేన్. అందరికి వందనాలు.